నా పేరు డాక్టర్ హోతి బస్వరాజ్, స్కల్ప్టర్ నేను. చాలామంది స్కల్ప్టర్లు కానీ పెయింటర్లు కానీ ఏం చేస్తారు, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ యొక్క లైఫ్లో బిజీ ఉండేసి ఈ కళకు దూరం అయిపోతున్నారు. దాని సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితం అనమాట. వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి, ఇక్కడ వర్క్ చేయాలి. ఎప్పుడైతే వర్క్ మనము క్రియేటివిటీ చేయాలంటే కొద్దిగా టైం ఇవ్వాల్సి వస్తుంది, మనశ్శాంతిగా ఉండవలసి వస్తుంది. హడావిడిగా ఉంటే ఆ వర్క్ను వాళ్ళ ఆలోచనలు దూరం అయిపోతారు. అదే ఈ విధంగా కొంత ఆర్టిస్టులు ఆల్రెడీ వాళ్ళకు ఫ్రీగా ఉంది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా 100లో 90% ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళ కోసమే మేము 2017లో 2017లో మేము ఒక అసోసియేషన్ని మొదలెట్టాము. ఇందులో 20 మంది స్కల్ప్టర్ల నుంచి మేము మొదలెట్టాము. ఇందులో పెయింటర్లు, ప్రింట్ మేకింగ్, ఫోటోగ్రఫీ అండ్ డ్రాయింగ్ వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఇందులో జాయిన్ అయ్యారు. ఇది అసోసియేషన్ని పెద్ద చేస్తున్నాము. ఈ అసోసియేషన్ ద్వారా మేము గవర్నమెంట్ నుంచి కొన్ని ఏమన్నా వాళ్ళకి అడగాలన్నా, ఆర్టిస్టులకు వాళ్ళ నుంచి సాయం కావాలన్నా మేము కృషి చేయడానికి మేము పాటుపడతామని అనుకుంటున్నాము. ఈ అసోసియేషన్లో ఏంటంటే అందరి ఆర్టిస్టులను ఒక తాటితో తీసుకొచ్చేసి వాళ్ళ ఆర్ట్ని ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి మేము ఎంతో కృషి చేస్తామని మేము దానికోసం ముందుకు వచ్చేసాము. ఈ అసోసియేషన్ పెట్టాము. ఇందులో చాలా కొత్త ఆర్టిస్టులు ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం ఇది ముఖ్య ఉద్దేశము. ఒక వర్క్ని ఇంక్రిమెంట్ చేస్తే వాళ్ళు చాలా ఆలోచించి కొద్దిగా ఉన్న వర్క్ని ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆర్టిస్టులకు ఏం ముఖ్యం ఏంటంటే వీళ్ళకు మెచ్చుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఇంక్రిమెంట్ చేసుకున్న పోతే వాళ్ళ ఆర్ట్ని ఇంకా అభివృద్ధి చెందబోతారు. వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. మన స్టార్టింగ్లో వాళ్ళకి ఆర్ట్ బాగాలేదు అంటేస్తే వాళ్ళకు మానసికంగా కూడా ఇది చెందేసి ఆర్ట్ని దూరం అయిపోతారు. ఇది జరగకూడదని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అనమాట. నేను కూడా నా శిల్పాన్ని కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ ఉన్నది చూడండి ఒకసారి, ఈ శిల్పాన్ని ఇచ్చాను. ఇది ఏంటంటే దీని టైటిల్ ఐ యామ్ విత్ యూ అనమాట. ఈ స్కల్ప్చర్ ముందు ఎవరైనా వచ్చి నిలబడితే వాళ్ళు అందులో కనబడతారు. అంటే నా స్కల్ప్చర్ ఉంటుంది, మరియు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇందులో కనబడతారనమాట. ఆ విధంగా చేశారు. ఐ యామ్ విత్ యూ అని చెప్పి దీనికి టైటిల్ పెట్టాను. ఈ ప్రదర్శనలో చాలామందికి నచ్చింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షోకి గెస్ట్గా మేము మా గురువులను 20 మందికి పైగా గురువులను పిలిచాము. వాళ్ళు పద్మశ్రీ అవార్డులు, కళారత్న అవార్డ్స్, పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు పొందినటువంటి పెద్ద గురువులు అనమాట. వాళ్ళు మా చిన్నప్పటి నుంచి వాళ్ళ అడుగులో మేము నడుస్తున్నాము. పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చేసి ఈ కళా ప్రదర్శనని వీక్షించి మాకు వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చేసి చాలా వాళ్ళు మెచ్చుకొని ఈ ప్రదర్శనను మొదలెట్టారు. మేము వాళ్ళ ఆశీర్వాదం మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా ఆటలను నిలుపు చేయడం కోసం మా వంతు కృషి చేస్తామని అనుకుంటున్నామండి. జై హింద్. నా పేరు కాసుల పద్మావతి. చిత్రమయ్య ఆర్ట్ గ్యాలరీలో గ్రూప్ షో జరుగుతోంది, తెలంగాణ ఆర్ట్ గ్రూప్ షో. సో అందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రూప్ షో. నా థీమ్ వచ్చేసి బతుకమ్మ థీమ్. సో ఇక్కడ బతుకమ్మ ఉంటుంది. సో టెంపుల్లో పూజలు చేసిన తర్వాత, అంటే ఆ పూజలకు భక్తికి పరవశించి అమ్మవారు హ్యాపీ ఫీల్ అవుతారంట. ఆమె విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ మై ఆర్ట్ వర్క్. ప్యాలెట్ నైఫ్ వర్క్ చేశాను ఇది. హలో ఎవ్రీవన్, నా పేరు అర్చన గాలి. నేను ఒక ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ జరుగుతున్న చిత్రమయ్య ఆర్ట్ ఎగ్జిబిషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. దిస్ ఈజ్ మై కొలాజ్ వర్క్, క్యాన్వాస్ కొలాజ్. సో నా థీమ్ వచ్చేసి క్యాన్వాస్ కొలాజ్ ఆన్ క్యాన్వాస్, అండ్ నా కలర్స్ యూజ్ చేసింది అక్రిలిక్ పెయింటింగ్, అక్రిలిక్ కలర్స్. మై నేమ్ ఈజ్ చైతాలి మాజీ ఫ్రమ్ లింగంపల్లి, హైదరాబాద్. माई पेंटिंग नेम इज़ होप. ये पूरा वोमेन के लिए मैं जो सीरीज़ बना रही हूँ उसी का एक पार्ट है ये पेंटिंग. हमारा जो होप होता है वो वेरी इजीली डिस्ट्रॉयबल होता है, तो इसीलिए मैंने मेरे होप को ये बैलून के साथ कंपेयर किया है, गुब्बारे के साथ. तो बहुत इजीली सोसाइटी इसको डिस्ट्रॉय कर सकते हैं. तो मेरा पेंटिंग का थीम यही है. थैंक यू. నా పేరు అపర్ణ పి. నేనేమో మదర్ యూనివర్స్ మీద చేశాను, గెలాక్సీ కాస్మాస్ అనమాట. యూనివర్స్ని ఒక మదర్గా డిపిక్ట్ చేశాను ఒక ఉమెన్ ఫామ్లో. సో తర్వాత డార్క్ బ్లూ కలర్స్ అంతా కాస్మాస్, ఫేస్ ఏమో యాక్చువల్గా డిఫరెంట్ టెక్నిక్తో చేశాను. దీంట్లో ఏంటంటే ఫేస్ లైఫ్ చూపిస్తుంది. సో ఇదేంటంటే ఒక క్రియేషన్లో ఏంటంటే మనకి గెలాక్సీ, డిఫరెంట్ స్టార్స్, కాస్మాస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే రాధాకృష్ణగా కూడా మనము దాన్ని డెపిక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు
లైఫ్ అన్నమాట. సో క్రియేటర్ ఏంటంటే మదర్ యూనివర్స్. దీంట్లో కొన్ని సిరీస్ ఉన్నాయి. సో ఇదొక సిరీస్లో ఒక పార్ట్ అన్నమాట నేను చేసింది. సో ఈ ఎగ్జిబిషన్ డిఫరెంట్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వర్క్స్ చాలా బాగున్నాయి. ఇది ఆర్గనైజ్ చేసిన డాక్టర్ బసవరాజు గారికి నా థ్యాంక్స్. పేరు ప్రసన్న జ్యోతి. నేను ఇక్కడ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఇక్కడ గ్రూప్ షో జరుగుతుంది. సో ఇక్కడ నేను నా పెయింటింగ్ డిస్ప్లే పెట్టాను. నా పెయింటింగ్ థీమ్ ఏంటంటే మాతృదేవో భవ. సో మదర్ స్టమక్లో ఉమ్మునీరు లేకపోతే బేబీ ఎలా అయితే ఉండలేదో, నేచర్లో వాటర్ లేకపోతే మన సిచ్యువేషన్ కూడా అలాగే అనేసి ఇది నా పెయింటింగ్ కాన్సెప్ట్. సో ఇది నేను సొసైటీకి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. SB College, I'm 4th year student, and here in my painting I try to portray that day by day, because of increment of construction site, the rocks, the natural beauty of Hyderabad is disappearing. So here this peacock is little scared to lose his habitat. So see, that's why seeing the cloudy sky also, the peacock is not dancing or something. So now this in my painting I use two different media, like this is sand and acrylic to show the nature with the natural things, and here acrylic colors only to show the artificial thing who is like grabbing the place of nature. That's all. నా పేరు రమేష్ సుంకోజ్ అండి, ఫ్రమ్ హైదరాబాద్. నేను స్పారో సిరీస్ చేస్తున్నాను. ఈ స్పారోస్ అంతరించిపోతున్నాయి. సో ఆ కాన్సెప్ట్లో నాకు చిన్నప్పటి నుంచి ఈ అటాచ్మెంట్ ఉంది. విలేజ్లో అది మార్నింగ్ లేవగానే ఆ చిన్న క్యూట్ బర్డ్ మనం చాలా క్యూట్గా పలకరించడం, ఆ సౌండ్స్ కానీ అది చాలా అందంగా ఉంటుంది. సో అది అంతరించిపోవడం నాకు కొంచెం బాధాకరంగా ఉంది. సేవ్ స్పారో అనే కాన్సెప్ట్లో నేను స్పారో సిరీస్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ బర్డ్స్ అండ్ సేవ్ స్పారో. థ్యాంక్ యూ. I am Anjia Nayak. I am a teacher. So my subject is divinity. And there is, you can see divine couple, like Shiva and Parvati is divine couples. So అంటే డివైన్ లవ్ అనేది అసాధారణ ఫినామినియన్ లవ్ అని చెప్పొచ్చు అనమాట. అదే సాధారణ మనుషుల కంటే మనం డివైన్ అనేసరికి అది డిఫరెంట్గా, అది పర్మనెంట్ అనమాట. ద లవ్ అనేది పర్మనెంట్. సో మనలో చూసేది ఫిజికల్ లవ్ అని చెప్పొచ్చు, కానీ మనం డివైనిటీ కపుల్ చూస్తే వాళ్ళ లవ్ అనేది పర్మనెంట్ లవ్ అనమాట, రైట్? సో మనం ఈ లవ్ని నేచర్లో చూడవచ్చు. నేచర్తో కనెక్టివిటీ అనేది ఉంటుంది మనకు, లైక్ ఏ గాలితో, మనకు నీళ్ళతో, వాటర్తో. సో మనకు ఇలా అనేక నేచర్తో మనకు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు కనెక్ట్ ద నేచర్. సో నేచర్ని కనెక్ట్ అయితే మనం గాడ్ని కనెక్ట్ అయినట్టే అని నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సునీత రాణి అండి. ఇట్స్ ఏ సెల్ఫ్ పోర్ట్రేట్ ఫ్రమ్ మై కరెంట్ లైఫ్. ఇట్ రిఫ్లెక్ట్స్ మోడర్న్ లైఫ్ అండ్ డెవలప్మెంట్స్ such as high buildings and constructions and a busy concrete Hyderabad. Myself is a Ganesh and na peru. I am a sculptor and I am a PhD scholar in IIT Hyderabad. ఈ TSAకి వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా నా ఆర్ట్ వర్క్ గురించి చెప్పుకున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీఫుల్. దిస్ థింగ్ ఈస్ ఏ స్కల్ప్చర్. ఇట్స్ కాల్డ్ ది కాంబినేషన్ ఆఫ్ బ్రాంజ్ అండ్ వుడ్. అండ్ ఇది దట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్స్ వెన్ వీఆర్ తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన, ఏం ఆలోచన అంటే వీళ్ళు బంగారు తెలంగాణ, తర్వాత అద్భుతమైన తెలంగాణ వస్తుందని వాళ్ళు ఎంతోమంది మూమెంట్ చేసే వాళ్ళు చాలామంది ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఆ టైంలో నేను అనిపించింది ఏంటంటే, ఒక తెలుగులో సామెత ఉండేదని, కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దని. సో ఏంటంటే ఆ కోడిగుడ్డు రాకముందే ఇది కోక్ అవుతుంది, ఇది పెద్ద కోడిపుంజు అవుతుంది, ఇది వెళ్ళిపోయి అన్నింటినీ కొట్టేసి వస్తుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే అలాగా ఎక్కువ దాన్ని ఎగ్జాగరేట్ చేసినట్టు నాకు అనిపించింది. దాన్నే నేను ఒక స్కల్ప్చర్ రూపంలో చూపెట్టాను. సో దట్ వాజ్ మై యూనిక్నెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పద్మశ్రీ ఎక్కాదిరావు కూడా అదే అన్నారు. దట్ ఈజ్ ఆల్సో మెన్షన్, ఐ వాంట్ ఏ యూనిక్నెస్ ఆఫ్ స్కల్ప్చర్స్ అండ్ దిస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ మెసేజ్. అండ్ అయితే దీంట్లో వుడ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎప్పుడైనా స్కల్ప్చర్కి వచ్చినప్పుడు మీరు వుడ్ని న్యాచురల్ మెటీరియల్లో ఉంచుతారు, కలర్లో ఉంచడం ఉండచేది. ఇంకొకటి, దిస్ ఈజ్ మై సిగ్నేచర్ వర్క్. ఇది సేమ్ సిమిలర్ వర్క్. ఆల్రెడీ ఈ వర్క్ ఇది ఓషన్ ఆర్ట్ గ్యాలరీలో ఇది సేల్ అయిందండి వర్క్. దిస్ ఈజ్ మై సిరీస్ ఆఫ్ వర్క్. అందుకోసమే నేను ఏమన్నా అంటే డోంట్ పిక్ అని పెట్టాను. ఎందుకంటే ఐ వాంట్ టు కన్వే దట్ ఆర్ట్ అనేది ప్రశ్నించేలా ఉండాలి అనేది నా మెసేజ్ అండి. సో దట్ ఈస్ మై ఫార్మ్ ఆఫ్ మై వర్క్ ఆర్ట్. అండ్ థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ TSSA అంటే తెలంగాణ స్కల్ప్టర్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్. మేజర్గా చేసేదంటే మీరు ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం. రెండవది, వీ క్రియేట్ ఏ మల్టీ డిసిప్లినరీ ప్లాట్ఫామ్.
ఇప్పుడు నెక్స్ట్లో జనరేషన్స్ వచ్చేటప్పుడు రకరకాల ఆర్ట్ ఛాలెంజెస్ వచ్చాయండి. ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఈ ఆర్ట్ ఫామ్స్ని ఒక షేక్ చేస్తున్నాయి. విజువలైజేషన్స్ అంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డిజిటల్ స్పేస్ ఆల్సో. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. నౌ వీ నీడ్ a collaborative environment that can we talk design, we can talk new technologies along with the core rooted arts. Thank you for giving this opportunity. హలో అండి, నా పేరు శాంతి వింజుమూరి, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఇక్కడే ఉంటాను నేను. సో ఇది వచ్చేసి నా పెయింటింగ్. సో నా పెయింటింగ్కి ఒక థాట్ ప్రాసెస్ ఉందండి వెనకాల. అంటే మన లైఫ్ ఎలాగో ఒక ప్లేస్ నుంచి ప్రారంభమయ్యి ముందుకెళ్తూ దాంట్లో మనం చాలా రకరకాల నేర్చుకుని మళ్ళీ దాంట్లోంచి మనం ఎలా ముందుకు సాగుతూ ఉంటామో నా పెయింటింగ్లో కూడా అలాగా ఒక డాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ డాట్ వెళ్ళి ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటూ ఫామ్స్ కింద వస్తాయన్నమాట. ఈ పెయింటింగ్ అనేది నేను అప్పటికప్పుడే వేస్తానండి, ముందర థాట్స్ ఉండవు. ఇదేంటంటే క్యాన్వాస్ ముందు కూర్చున్నప్పుడు ఆ క్యాన్వాస్ ముందు కూర్చుని నాకు వచ్చిన థాట్ తోటి స్టార్ట్ చేసి ఒక డాట్ తోటి లైన్ అనేది బ్రేక్ లేకుండా మొత్తం కంటిన్యూస్గా వేసుకుంటూ ఫామ్స్ తెచ్చుకుంటూ అందులో ఒక ఎమోషన్స్ మీరు ఇప్పుడు కనుక చూస్తే ఐస్లో ఒక ఎమోషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఒక ఎమోషన్ అనమాట. ఈ పెయింటింగ్ పేరు వచ్చేసి పాజ్ అన్నమాట. పాజ్ అంటే మీకు తెలుసు కదా, పాజ్ అంటే ఆగడం. అంటే ఈ క్షణం ఇలాగా ఉంటే ఎలా ఉంటుంది అనే థీమ్ మీద వాళ్ళ కళ్ళల్లో కూడా మీరు ఆ ఎమోషన్ చూడొచ్చు. సో నా పెయింటింగ్ వచ్చేసి మొత్తానికి ఒక టెక్స్చర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక థీమ్ ప్రకారం వెళ్తుందండి. నేను నా వేసే పెయింటింగ్స్ అన్నీ కూడా ఇట్లానే కంటిన్యూస్ లైన్స్తోనే చేస్తాను. ఫామ్స్ని తీసుకొచ్చి దాంట్లోనే మీనింగ్స్ వస్తుంటాయి అన్నమాట.